నమస్తే అండి, నేను రజాక్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఘోర దుర్మరణం జరిగిందనమాట. 7 దుర్మరణం పాలైనారు. దేవుడు దర్శనం కోసం అని చెప్పేసి సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి 300 రూపాయల క్యూ లైన్కి సంబంధించి వెళ్తున్న నేపథ్యంలో ఎర్లీ మార్నింగ్ 3 గంటల సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో వాళ్ళ శరీర మృతదేహాలు కూడా విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి. అయితే దీని మీద కొంతమంది అయితే భయంకరంగా రాజకీయాలు చేస్తున్నారు. కొన్ని పార్టీలకి సంబంధించి లడ్డూ కల్తీ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కాబట్టి అప్పటి నుంచి అపచారాలు జరుగుతున్నాయని, మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపేణ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, అక్కడ కూడా తొక్కిసలాట జరిగి మనుషులు మరణించారని, ఇలా దీనిపై రాజకీయాన్ని తీసుకొచ్చేసే ప్రయత్నం ఇది చేస్తున్నారు. దైవ సన్నిధిలో అనుకోని స్థితిలో మరణిస్తే రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇటు కూటమి కార్యకర్తలు నాయకులు మాట్లాడుతున్నమాట. ముఖ్యంగా ఏంటంటే 300 రూపాయల టికెట్ అంటున్నారు. ఆ గోడ ఏదైతే ఉందో, వీళ్ళ వెళ్తున్న లైన్కి సంబంధించి పక్కన ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో అది రీసెంట్గా నిర్మించినారట. రాత్రి తుఫాన్ లాగా ఉరుములతో కూడినటువంటి భయంకరమైన వర్షం పడిందంట. మరి ఆ వర్షానికి సంబంధించి మరి ఆ కాంట్రాక్టర్ ఎలా కాంట్రాక్ట్ చేసినా నాకైతే తెలియదు. కానీ అరే, నా ఒక 6 అడుగుల లోతు బోర్లు తీసి చిన్న భీమేసి దాని మీద గోడ కట్టినా కానీ ఎంత తుఫాన్ వచ్చినా ఆగిద్ది కదా. మరి ఒక చిన్న ఒక మాదిరి వర్షానికి, ఒక ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షానికి కూడా ఒక గోడ పడిపోయిందంటే ఆ కాంట్రాక్టర్ ఎంత నాసిరకంగా కట్టాడో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక గోడ పడిపోయిందంటే అది కూడా ఇటీవల ఒక 7 రోజులు 8 రోజులైనంట అది కట్టి కూడా 7-8 రోజుల్లో కట్టినటువంటి గోడకి ప్రతిరోజు వాటరింగ్ చేస్తారు కదా. వాటరింగ్ చేసేటటువంటి గోడ ఎలా కూలుతుంది? సో తప్పనిసరిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవరైతే దీని వెనకాల కల్ప్రిట్స్ ఉన్నారో, నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాధ్యుల్ని చేయాల. ఎందుకంటే ఇది ఎవరైనా కావాలని చేసినారా? దేవుడి దర్శనం, దేవుడి సన్నిధికి వెళితే దేవుడి దగ్గర కూడా ఈ స్థాయిలో అవినీతి అంటే ఏ విధంగా చూడాలి? 7 మరణించినారు. దాంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగులు ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, వాళ్ళ వయసులు తిప్పి కొడితే 30 ఏళ్ళు కూడా లేవు. వాళ్ళు అతి దారుణంగా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నిందని ప్రభుత్వం మీద వేయాలని చెప్పేసి కొన్ని పార్టీలు చూస్తూ ఉంటే ప్రభుత్వం వచ్చేసి గట్టి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ప్రభుత్వం సైలెంట్గా ఉండాలి, చేసేదానికి ఏం లేదు. ఇంకా ఇప్పుడు కాంట్రాక్ట్కి ఇచ్చింది ప్రభుత్వం తరపున ఉన్నవాడే కదా, బయటవాడు ఎవడు పడితే వాడు వచ్చి కట్టడు కదా. మరి ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. సో సింహాచలం ఘటనలో అప్పన్న భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మరణించినట్టున్నారు. ఒకళ్ళు వచ్చేసి పిల్ల మహేష్, శైలజ, వెంకటరత్నం, మహాలక్ష్మి. సో మొత్తం 4, మహేష్, శైలజ, వెంకటరత్నం, మహాలక్ష్మి 4 ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా చనిపోయినారు. ఇక అదేవిధంగా మహేష్ మరియు శైలజ వీళ్ళు వచ్చేసి దంపతులు అనమాట. వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీరితో పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎండ్ల వెంకట్రావు, ఈయన వయసు వచ్చేసి 48 సంవత్సరాలు. అదేవిధంగా అంబాజీపేట వాసులైనటువంటి పత్తి దుర్గాస్వామి నాయుడు 32 ఏళ్లు, కుమ్మపట్ల మణికంఠ 28 సంవత్సరాలు మరణించారు. ఈ ఘటనపై విచారణకు 3 సభ్యులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఇది మ్యాన్ మేడ్ ఎర్రరే. ఎలా చూడాలంటే ఇది కావాలని చేసిందేమో అనిపిస్తుంది. ప్రభుత్వం తప్పనిసరిగా దీని మీద విచారణ చేయాలి. ఎందుకంటే ఒక గోడ నిర్మిస్తే వచ్చిన గాలివానికే వర్షానికి గోడ పడిపోయిందంటే, అది కూడా మనుషులు వెళ్ళే దారి పక్కన ఉన్నటువంటి గోడ పడిపోయిందంటే మరి ఇంకా దీన్ని ఏ విధంగా చూడాలి? సో నేను డిఫెండ్ చేయాలనుకోవట్లేదు ఈ విషయంలో. పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పార్టీ నాయకులు అయితే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒప్పించి దీక్షలు చేస్తావా అని టీడీపీ పార్టీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉంది మందే, ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ప్రభుత్వం తరపున డబ్బులు తీసుకుని ఉంటాడు. లేదంటే ఆ టెంపుల్ తరపున ఎవరైనా తీసుకుంటే కనుక తప్పనిసరిగా చర్యలు తీసుకోండి. అసలు ఇంత నాసిరకమైన గోడ ఎందుకు కట్టినాడో అడగండి. ఆ నాసిరకం గోడ నిర్మాణం కారణంగానే ఈ రోజున 8 మంది అతి కిరాతకంగా చనిపోయినారు. కిరాతకంగానే చనిపోయినారు. నేను కిరాతకంగానే మాట అంటా. ఎందుకంటే
వాళ్ళ బాడీలు కూడా పాపం చూడడానికి కూడా లేనంతగా తయారైనవి. అది పరిస్థితి. నిజం చెప్తున్నా, చాలా బాధాకరమైన వార్త ఇది.